హలో గైస్, ఈ వీడియోలో మనం వాట్సాప్ లో వచ్చిన 3 అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మరికొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బట్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అయితే ఉంది, చాలా మంది యూజ్ అవ్వచ్చు. సో వీడియో పూర్తిగా చూడండి. అందరికీ విషయం తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు బెస్ట్ డీల్స్ ఆఫర్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు, నేను ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు టాప్ లో గమనించినట్టయితే గ్రూప్ నేమ్ కనిపిస్తుంది, బట్ ఆ కింద మీరు గమనించినట్టయితే కొత్తగా 2 ఆన్లైన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు పెద్ద గ్రూప్ లో ఉంటే, ఎక్కువ మంది ఆన్లైన్ లో ఉంటే మీకు పెద్ద నెంబర్ కూడా కనిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నోటీస్ చేయవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ 2 ఆన్లైన్ అని చూపిస్తుంది కానీ వాళ్ళు ఈ గ్రూప్ లో ఆన్లైన్ లో ఉన్నారని మాత్రం చూపించడం లేదు. ఈ గ్రూప్ లో ఉన్న కాంటాక్ట్స్, మీ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రస్తుతానికి వాట్సాప్ అప్లికేషన్ లో యాక్టివ్ గా ఉన్నట్టు తప్ప ఈ గ్రూప్ ఓపెన్ చేసి కూర్చున్నారని మాత్రం కాదు. బట్ మనకు ఐడియా కోసం అయితే మాత్రం ఒక నెంబర్ చూపిస్తుంది, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది వాట్సాప్ అప్లికేషన్ లో యాక్టివ్ గా ఉన్నారని. అయితే ఇక్కడ మరొక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, అదేంటంటే ఎంతమంది ఆన్లైన్ లో ఉన్నారో చూపిస్తుంది కానీ ఎవరు ఆన్లైన్ లో ఉన్నారైతే మాత్రం ఇక్కడ నుంచి చూపించడం లేదు. సో దానికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ వస్తుందని చూద్దాం. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం మీ గ్రూప్ నేమ్ కింద ఈ విధంగా నెంబర్స్ మాత్రమే కాకుండా మీకు ఎంతమంది ఆన్లైన్ లో ఉన్నారు అది కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 ఆన్లైన్ అని ఉండేది పోయింది కదా, దానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ ఒక ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసి ఉంచాను, అది ఎప్పుడైతే లాక్ అయిందో ఇమీడియట్ గా నాకు ఈ విధంగా ఆన్లైన్ ఉన్నట్టు చూపించడం లేదు. సో ఈ విధంగా ఈ అప్డేట్ వర్క్ అవుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ కోసం నేను వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ అప్డేట్స్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టయితే ఐకాన్ అయితే చిన్న చేంజ్ మీకు కనిపిస్తుంది. యాక్చువల్ గా మనకి ఇక్కడ కెమెరా ఐకాన్ కనిపిస్తుంది, అలాగే టాప్ లో చూస్తున్నారు ఈ విధంగా మరికొన్ని ఐకాన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మీరు ఇప్పుడు గనక ఈ ఐకాన్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఇంత ముందులా స్ట్రైట్ అవే కెమెరా, గ్యాలరీ అవన్నీ కనిపించకుండా ఫోటోస్, కెమెరా, టెక్స్ట్ వాయిస్ అని కనిపిస్తుంది. అలాగే మీకు ఏమైనా ఛానల్స్ ఉంటాయి అవి కూడా కనిపిస్తాయి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ లో అయితే చిన్న చేంజ్ రావడం జరిగింది. బట్ మీరు ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇంతకు ముందు ఇంటర్ఫేస్ ఏ విధంగా వచ్చేదో అలాగే వస్తుంది. చూసారు కదా, కింద మనకి వీడియో, ఫోటో, టెక్స్ట్ అని రావడం జరిగింది. బట్ మీరు ఇక్కడ టెక్స్ట్ ఆర్ వాయిస్ ఇక్కడ ట్యాప్ చేస్తే ఈ విధంగా మీరు టెక్స్ట్ ఇంకా వాయిస్ అవి ఇక్కడ నుంచి పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఇది మేజర్ అప్డేట్ కాకపోయినా ఇంటర్ఫేస్ లో అయితే చిన్న చేంజ్ రావడం జరిగింది. ఇది కూడా చాలా మంది ఆల్రెడీ బీటా యూజర్స్ కి రావడం జరిగింది. ఇక మరొక అప్డేట్ మీకు చూపించడం కోసం నేను మరొక ఫోన్ తీసుకున్నాను. ఇక్కడ నేను కాల్స్ ట్యాబ్ లో ఉన్నాను. మీకు ఇప్పుడు నేను చూపించబోయే ఫీచర్ ఆల్రెడీ వచ్చిందో లేదో డెఫినెట్ గా కామెంట్ చేయండి. బట్ నాకైతే రీసెంట్ గానే యాడ్ అయింది. సో మీరు ఒకసారి చెక్ చేసి మీకు ఫీచర్ వచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే టాప్ లో చూస్తున్నారు కదా, ఈ 3 కూడా స్కామర్స్ కి సంబంధించిన నెంబర్సే. ఈ మధ్య నాకు కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ కాల్స్ ని రిసీవ్ చేసుకుంటున్నాను, వాళ్ళకి 1 or 2 hours టైం వేస్ట్ చేస్తున్నాను, తర్వాత వాళ్ళ కాల్స్ ఎత్తడం మానేస్తున్నాను. బట్ ఎవరు కాల్ చేసినా గానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు పాన్, ఆధార్ నంబర్స్ అయితే వాళ్ళకి ఇవ్వద్దు. అంతేకాకుండా ఎలాంటి ఓటీపీస్ కూడా వాళ్ళకి ఇవ్వద్దు. ఇక యాక్చువల్ అప్డేట్ లోకి వచ్చేసరికి ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, కాల్ బటన్ తో ఇక్కడ ట్యాప్ చేస్తే మనం ఎవరికైనా ఇక్కడ నుంచి కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం అప్ టు 31 పీపుల్ కి ఒకేసారి కాల్ చేసుకునే అవకాశం ఇక్కడ వాట్సాప్ కల్పిస్తుంది అనమాట. బట్ మీరు ఇక్కడ గమనించినట్టయితే కాల్ ఏ నెంబర్ అని ఇప్పుడు కనిపిస్తుంది. ఈ కాల్ ఏ నెంబర్ దగ్గర కనుక మీరు ట్యాప్ చేస్తే చూసారు కదా, ఎప్పటి నుంచో అందరూ వెయిట్ చేస్తున్న వాట్సాప్ లో మంచి ఫీచర్ యాడ్ అయిపోవడం జరిగింది. మీరు స్ట్రైట్ అవే వాట్సాప్ లోనే నంబర్ డైల్ చేసేయచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ కీ చేస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. చూసారు కదా, నేను ఒక నంబర్ కీ చేశాను. కీ చేస్తే ఒకవేళ నంబర్ మన కాంటాక్ట్స్ లో ఉంటే కిందే మనకి ఈ విధంగా చూసారు కదా కాంటాక్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ నంబర్ కనుక వాట్సాప్ లో లేనట్టయితే నాట్ ఆన్ వాట్సాప్ అని వస్తుంది. ఒకవేళ ఆ నెంబర్ వాట్సాప్ లో ఉండి మన కాంటాక్ట్స్ లో లేనట్టయితే ఆన్ వాట్సాప్ అని వస్తుంది. ఈ విధంగా ఈ కొత్త ఫీచర్ పనిచేస్తే మనం ఎవరి నెంబర్ అన్నా స్ట్రైట్ అవే కాంటాక్ట్స్ లో లేకపోయినా ఇక్కడ కీ చేసి డైల్ చేసేయచ్చు. అంతేకాదు, మీరు ఎవరికైనా మెసేజ్ చేయాలనుకున్నా గానీ ఈ డైలర్ లో నెంబర్ కీ చేసిన తర్వాత వాళ్ళు మీ కాంటాక్ట్స్ లో ఉన్నా లేకపోయినా గానీ ఇక్కడ చూసారు కదా మెసేజ్ అనే సింబల్ కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేసి మెసేజ్ చేయొచ్చు. కాల్ చేయాలంటే ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే నేను మెసేజ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. స్ట్రైట్ అవే చూసారు కదా చాట్ స్క్రీన్ కి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి వాళ్ళకి మనం మెసేజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. బట్ ప్రతి ఒక్కరు ఒక విషయం గమనించండి, నేను ర్యాండమ్ గా ఏవో ఫోన్ నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్క్రీన్ పై నెంబర్స్ కి అయితే మాత్రం ఎవరు కాల్ గానీ మెసేజ్ గానీ చేయొద్దు. దానివల్ల మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో 3 అప్డేట్స్ గురించి మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. ముఖ్యంగా వాట్సాప్ లో డైల్ ప్యాడ్ గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ విషయం తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరికొన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.